రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్ని ఎలో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్ని ఎలో, హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. విచ్చేసిన శ్రీ 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 కరణం దమన్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ నల్గొండ పీఠాధిపతులకు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానం పలుకుతాం. మన ఆహ్వానాన్ని మన్నించి నేను వస్తాను అని చెప్పి ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా ప్రీతమ ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ గారు బవిరి సురేష్ బాబు గారికి కర్తలతో చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తాం. అదేవిధంగా మా ఎంఎస్ఎఫ్ఎస్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఆ కమ్యూనిటీస్ కూడా చాలా మంది ఫాదర్స్ వచ్చినారు. ఈ మ్యాథ్రాసనలో ఉన్నటువంటి వివిధ విచారణ నుండి అదేవిధంగా మఠకన్యలు అనేక మంది వచ్చినారు. వీరందరికీ కూడా ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం.
స్పందించి ప్రేమతో ఈ యొక్క పండగ పూజలో పాల్గొని దేవుని యొక్క దీవెనలతో మీ యొక్క గృహానికి వెళ్ళాలని మంచి ఉద్దేశంతో విచ్చేసిన దైవ ప్రజలందరికీ కూడా మన విచారణ తరపున చప్పట్లు కొడుతూ ఆహ్వానం పలుకుదాం. ఇప్పుడు ఈ మహోన్నతమైనటువంటి దివ్య పూజాబలిని ప్రారంభించవలసిందిగా తండ్రి గారు శ్రీ శ్రీ కరణం తమిళ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ తండ్రి గారిని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభుని ఆత్మ మీతో ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియులు సహోదరి సహోదరులారా, ఈ దినము జేసు తెలుగు హృదయ మహోత్సవాన్ని జరుపుకోవడానికి మనందరం కూడా ఇక్కడ ఉన్నాము. మరి యొక్క పిఠాపురం విచారణ జేసు తెలుగు హృదయ మహోత్సవాన్ని జరపడానికి మరి నల్గొండ పీఠాధిపతులు మా ప్రియతమ మహాఘనత వహించినటువంటి శ్రీ 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 దమన్ కుమార్ బిషప్ గారితో కలిసి ఇక్కడ ఈ దినము ఈ యొక్క దివ్య పూజ పిల్లలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. రేపటి చేసినాను మరి చేసి తెలుగుదే మహోత్సవాన్ని జరుపుకుంటూ మనము అది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అని మనకు చూపించడానికి ఆ హృదయం ఒక చిహ్నంగా ఉంటుంది. పునీత యోహాన్ గారు రాసినటువంటి సువిశేషంలో 3వ అధ్యాయం 16వ వచనము, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాను, అందుకే అతని ఏకైక కుమారుడైనటువంటి మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. దేవాది దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు, చేస్తూనే ఉన్నాడు, భవిష్యత్తులో ఇంకెన్నెన్నో చేస్తాడు. అందుకని కృతజ్ఞత భావంతో ఆయన గీతాన్ని పాడుకుందాం. सर्वेश्वर
సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించున్నాము. అతడు అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఆ దివ్య హృదయం నుండి పొంగి పొరడి ప్రవహించిన అనుగ్రహములకు మేమందరం పాత్రలు మగినట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా నాథులను మీ కుమారుని యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయం ఏమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయములకు మరణము లేదు. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను. క్రీస్తు అనంత ఐశ్వర్యమును అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించెను. దేవుడి రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరపబడవలనో మానవాళిలో ప్రతి ఒక్కరూ గ్రహించినట్లు చేయటే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్త దేవుడు తన రహస్యమును ఇది క్రీస్తు సువార్త. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూజ్యులారా, కన్యశ్రీలారా, ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు మన పిఠాపురం విచారణకి సంతోషదాయకమైన సమయం. ఇటువంటి శుభ సమయాలలో యేసు ప్రభువు యొక్క తిరు హృదయాన్ని ధ్యానించడం ఎంతైనా సముచితం, సమంజసం. ఇటువంటి శుభ సమయాలలో, ఆనంద సమయాలలో మన సంతోషాన్ని, ఆనందాన్ని బహిర్గతం చేయడం ఎంతైనా ఆవశ్యకత, అవసరం. మంచి అందరూ మనందరి ఆనందానికి, సంతోషానికి సూచన. ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరందరూ బాగున్నారా? అందరూ చెప్పట్లేదు. మీరు బాగుంటే నేను బాగుంటాను. ఒకప్పుడు రోజు ఎలా ఉంటే మీరు బాగుంటే మీరు బాగుంటేవాడు. అది రాను రాను రివర్స్ అయిపోయింది. మీరు బాగుంటే నేను బాగుంటాను. ప్రైజ్లా. మరి ఈ విధంగా అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు అనేటువంటిది దేవుడు ఆశించేటువంటి గొప్ప ఆకాంక్ష, కోరిక. మరి బాగుండాలి అంటే మన జీవితాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనందరం
దేవుని యందు స్థిరంగా బలంగా విశ్వాసంతో నడిపించుకోవాలి అనేటువంటి అంశాలు ధ్యానించుకుందాం. ముఖ్యంగా ఈరోజు 3 విషయాలను ధ్యానించుకుందాం. జూన్ మాసం, ఈరోజు 30 జూన్ నెల ఆఖరిలో ఉన్నాం. ఈ నెలంతా కూడా తీరు ఉదయానికి ప్రత్యేకంగా ప్రార్థన చేసేటువంటి భక్తి భావాలు కథోలిక విశ్వాసంలో చాలా వరకు ఉంది. ఈ భక్తి భావాలు 11వ శతాబ్దంలో ప్రారంభమై 16వ శతాబ్దంలో వ్యాపిస్తూ 17వ శతాబ్దంలో 11వ పాపు గారు దానిని ప్రకటించి తదుపరి దైవార్చన క్యాలెండర్లో చేర్చడం జరిగింది. ఈ విధంగా ఈ భక్తి భావాలు ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తూ వచ్చాయి. తండ్రి వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణని విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి అభిదైన సర్వేశ్వరుని విశ్వసించున్నారా? అతని ఏకైక పుత్రుడును యేసుక్రీస్తు కన్యమరియు నుండి పుట్టి పట్టుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి విద్యకు అక్కడ కూర్చుని ఉన్నారని విశ్వసించున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలులపై వేయం చేసి వచ్చిన వారు ఈనాడు ధృవీకరణ అభ్యంగన జ్ఞానమాన ద్వారా నీకు అనుగ్రహింపబడిన ఏలిన వారు జీవన ప్రదార్థను పవిత్ర ఆత్మను విశ్వసించున్నారా? విడుదలకు జ్ఞానస్నానం ద్వారా నూతన జీవము గల నూతన జన్మమును ప్రసాదించిన ఆ తల్లి తన బిడ్డలపై పవిత్రాత్మను భరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభిమేళనం చేయనట్లు విధైన సర్వేశ్వరుని ప్రార్థించడం. సర్వశక్తిగల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మలను ఈ సేవకులను పాపం నుండి విముక్తిని గావించి వారి నూతన జీవనం ప్రసాదిస్తుంది. మీకు సహాయంగాను మార్గదర్శిగా నుండికై మీ పవిత్రాత్మను పంపండి. మీ బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢత్వము, విజ్ఞానము, భక్తి, దైవభయము అన్ని జ్ఞాన వనరులను దయచేయమని మా నాథుడైన క్రీస్తు నాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభువు దిగివచ్చును. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభువు దిగివచ్చును. క్రీస్తుల మృతులు మొదట లేతురండి, ఆపై సజీవులైన మనము లేతుమండి. క్రీస్తుల మృతులు మొదట లేతురండి, ఆపై సజీవులైన మనము లేతుమండి. లేవండి, ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా, ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా, ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా
ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా ఏలో 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 ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా ఏలో ఏలో ఎన్నియలో హల్లెలూయా హల్లెలూయా సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, దైవ తండ్రి, రమణ ప్రభువా, ప్రభు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాడెను. వీటిచే పొరబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించను. ఇది అతడు తన శ్రీసభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకము. ఈ కారణం వలన తెరచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితున్నారు. ఈ రక్షణ ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదములతో పొందగలుగుతున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయించు నీ వైభవం నిరంతరము ప్రకటించుట. అతడు మరలా వ్యయం చేయని ఎదురుచూచు మేము నీ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో మీకు అర్పించున్నాము. నీ పవిత్ర శిరస్సు యొక్క కార్యములను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొంచున్నాము. తన మరణం ద్వారా మమ్మల్ని నీతో సత్యపరిచిన నీ కుమారుని బలి స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యొక్క శరీరం యొక్క మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపము. అతడు మమ్మ మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్తవతి పునీత జోదప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ప్రభువా, మమ్మ మీతో సత్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడు ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు అపోస్తలిక పాలనాధికారిని మరియు మా తమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచును. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, 4 దశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరి దయతో నీ రాజ్యంలోనికి చేర్చుకును. మేము రాజ్య చేయి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమైనందు మీకు యుగయుగములు ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లౌకిక పాపములను పరిహరించేవారు మన ప్రభు, మన రక్షకుడు, మన జీవాహారం, జీవనధారం, మన జీవిత సర్వం, సకలం, సమస్తం, మన జీవిత ఆరంభం, జీవిత అంతం. అటువంటి స్వాతంత్ర్యంలో పాల్గొన్న మనందరం ధన్యులం. ముందుగా భద్రమైన ఎవరు తీసుకున్నారో వాళ్ళు దివ్య ప్రసాదం స్వీకరిస్తారు.
స్వామి పాడిన స్తుతి గీతం నా హృదయము కోవెను. స్వామి పాడిన స్తుతి గీతం. పెద్దలకు, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మహత్తర వేడుకల్లో పాల్గొనడానికి చేసిన అతిథులకు మనం వందనాలు చెప్పడం మరియు సన్మానించడం మన బాధ్యత. దానికి ముందు ఈరోజు ఇంతటి గొప్ప మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఇచ్చిన దేవుడు. మీ అందరికీ తెలుసు రాత్రి నిన్నటి రోజున ఏ విధంగా ఉందో వాతావరణం. నేను ముందుగా చెప్తున్నాను, భయపడకూడదు. నేను వరీతల దగ్గర రాత్రి 3 గంటల సమయంలో నేను సామర్లకోట వెళ్ళి తండ్రి గారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కొండపోత వర్షం, నాకు దారి కూడా సరిగ్గా కనిపించింది కారులో. నేను ఇంటికి వచ్చిన తర్వాత వరీతలి స్వరూపించేంత ఒకే మాట, అమ్మా ఇది నీ కుమారుని యొక్క పండగ, నా చేతిలో లేదు, నువ్వే చూసుకోవాలి. నీకు చల్లని హస్తాలతో ఎటువంటి వర్షం రాకుండా, ఒకవేళ చుట్టుపక్కల పడినా కూడా మా దేవాలయం పరిధిలో మాత్రం పడకూడదు అని ప్రార్థన చేస్తే ఇప్పుడు ఇది. కాబట్టి దానికి ముందుగా అందువలన ఆ త్రిత్వైక సర్వేశ్వరుడికి మరి తల్లికి నా హృదయపూర్వక కృతజ్ఞత సుమాంజలి తెలియజేస్తున్నా. మానవాళి రక్షణ కొరకే దేవుని కృప ప్రత్యక్షమాయను. దీనికి నిదర్శనం నూతనముగా పీఠాధిపతిగా అభిషేకాన్ని పొంది తమ నేత్రాసనములు ఎన్నో పనులున్నప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి చక్కని దివ్య పురుషాబలిని మన హృదయాలను తన వాక్య పరిచర్య ద్వారా రంజింపజేసినటువంటి తండ్రి గారు మహాపూజ్య శ్రీ కరణం దమన్ కుమార్ తండ్రి గారు 1963 సంవత్సరం నవంబర్ 11వ తారీఖున పుణ్య దంపతులైన కరణం రాజారావు మాస్టర్ శ్రీమతి నిర్మలా మేరులకు విద్యలకు నిలయమైన విజయనగరంలో చెల్లించను. తాము తమ ప్రాథమిక ఉన్నత విద్యలను పునీత అంతోని వారి పాఠశాల విజయనగరంలో పూర్తి చేసుకొని 1979వ సంవత్సరంలో పునీత యోహాని గారి మైనర్ సెమినరీ, అప్పుడు ఎంఎస్ఎఫ్ సెమినరీ ఇంకా మొదలవ్వలేదు, నిడదవోలు నందు చేరిన తరువాత తమ గురు తర్ఫీదు కాలమును వివిధ ప్రాంతాల్లో ముగించుకొని 1990 అక్టోబర్ నెల 17వ తారీఖున పునీత మౌరిస్ దేవాలయం విజయనగరం నందు కీర్తి శేషులు మహాగణ శ్రీ 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 కాగితపు మరియదాస్ తండ్రి గారిచే గురువులుగా అభిషిక్తులైనారు. గురుతర బాధ్యతలను స్వీకరించిన తర్వాత తండ్రి గారు సేవలు అందించిన పలు ప్రదేశాలు 1991 నుంచి 93 వరకు ఎలకతుర్తి నందు ఉపగురువులుగా
సంవత్సరంలో చాణంపేట ఎస్ఎఫ్ఎస్ స్టడీ హౌస్లో రెక్టర్ ఫాదర్ గాను, రెడ్డి గారికి